ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల నాయన, జీవగల తండ్రి, యేసుక్రీస్తు రాజా, నీ కొందనాములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఈ దినమందు ప్రభా నాకు కూడా అవకాశం ఇచ్చినందుకే నీ కొందనాములు తండ్రి. మరి నేనైతే చెప్పబోతున్నానో ప్రభా తండ్రి, అర్థమయ్యే రీతిగా నేను చెప్పేలాగున నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వినేవారు కూడా గ్రహించే మంచి మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దినంగా అడిగమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి సిలువలో పలికిన 7 మాటలను మనం ఈరోజు వినబోతున్నాము. మొదటిగా 2 మాటలను విన్నాము. ఈరోజు మనం 3వ మాటను కూడా ఈరోజు చూసుకుందాం. దేవుడు మనల్ని రక్షించేవాడు. మరి రెప్పపాటున తన ప్రక్కన ఉన్న ఒక దొంగను ఎలాగైతే నువ్వు నాతో పరదేశివగునని ఎలాగైతే చెప్పాడో, అలాగే నువ్వు నాతో పరదేశివగునని ఎలాగైతే చెప్పాడు. కాబట్టి ఈ మాటను వింటున్న మనమందరము ఇంకా రక్షణ పొందలేక ఉన్నామేమో ఆయనను అడగాలి. ఎలాగైతే ఆ దొంగను క్షమించాడో మనల్ని కూడా క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి చేర్చాలన్న ఆయన ఆశ. కాబట్టి ఆసక్తితో మనం 3వ మాటను చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మాటను మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క శిలువ మీద నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 2 మేకుల మధ్య వ్రేలాడుతూ కిందికి దిగి రాలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా తన తల్లి బాధ్యతను తను గుర్తు చేసుకుంటున్నాడు. ఈ మాటలో మనము ఒక 3 విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా ఆయన ప్రేమ, రెండవది ఆయన బాధ్యత, మూడవది ఆయనకున్న సంబంధాన్ని మనము ఈ 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా ఆయన ప్రేమను చూసినట్లయితే ఆయన ప్రేమకు ఎన్ని పాటలు రాసినా కూడా వర్ణించలేం. మనం జీవితాంతము ఆయనను స్తుతించినా ఆయనను కీర్తించినా కూడా మనము ఆయన యొక్క ప్రేమను మనము వర్ణించలేం. కాబట్టి 3వ మాటలో ఇదిగో నీ తల్లి, ఆ యొక్క యోహాను గారిని చూచి ఇదిగో నీ తల్లి అని ఆ మాటను చెప్తున్నాడు. యోహాను గారిని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు యేసు ప్రభుల వారు. మన ఆలోచనలు, మన తలంపులు ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి యోహాను గారిని దగ్గరగా చూచి ఇదిగో నీ తల్లి అని తన యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో ఒక తల్లి, ఒక కొడుకు ఉండేవాడు. ఆ తల్లికి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకును బాగా చదివించాలని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పై చదువుల కోసము సిటీకి పంపించింది. ఆమె ఆ తల్లి కూలి పని చేసుకుంటూ ఉండేది. ఆ కొడుకు బాగా చదువుకోవాలని సిటీకి వెళ్ళిన తర్వాత అన్యాయంగా అక్కడున్న ఫ్రెండ్స్తో చెడిపోయి చెడు వ్యసనాలకు గురయ్యి పబ్బులకి, సినిమాలకి, షికార్లకి అలా వెళ్ళడము అలా చేసే ఉండేవాడు. కానీ అమౌంట్ ఏమన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నాకు ఇంత అమౌంట్ కావాలి, లేకపోతే నేను హాస్టల్ ఫీజు కట్టాలి, లేదంటే నేను బుక్స్ తెచ్చుకోవాలి, ఇట్లా అమౌంట్ కోసము కావాల్సిన అబద్ధాలు చెప్పేవాడు. అమ్మకి ఫోన్ చేసి అబద్ధం చెప్పి ఆ డబ్బులు వేయించుకునేవాడు. ఆ తల్లి ఏమనుకునేది, నా కొడుకు ఎంతగానో కష్టపడుతున్నాడు కదా, ఎంతగానో కష్టపడి చదువుకుంటున్నాడు, అందరిలాగే నా కొడుకు కూడా ఉండాలని ఆమె ఒక ఇంట్లో కూలి పని చేసుకుంటూ ఉండేది. అలాగే ఒకసారి నా కొడుకుని చూద్దామని ఆ యొక్క కొడుకున్న సిటీకి వచ్చి ఆ యొక్క అడ్రస్ కనుక్కొని ఆ కొడుకు దగ్గరికి వస్తుంది. ఆ కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఆ రూమ్ అంతా విచిత్రమైన ఫొటోస్, సినిమా పోస్టర్లు ఉన్నాయి. ఆ తల్లి చూసి చాలా బాధపడింది. ఏంటి నా కొడుకు ఇలా అయిపోయాడేంటి, ఇంతకుముందు ఎలా ఉండేవాడు, బాగా ప్రార్థించుకునేవాడు కదా, బాగా బైబిల్ చదువుకునేవాడు కదా, ఎందుకు ఇలా అయిపోయాడని ఆ తల్లి బాధపడుతూ ఉంది. బయటికి వెళ్ళి యేసు ప్రభువుల వారు ఉన్న ఒక సిలువ మీద ఫోటోని తీసుకొని వస్తుంది. ఆ తీసుకొని రాగానే ఆ కొడుకు రానే వస్తాడు. ఏంటమ్మా ఇంత సడన్గా వచ్చావు, ఒక మాట కూడా చెప్పకుండా వచ్చావే అని ఆ కొడుకు తల్లితో అంటాడు. ఆ కొడుకు కంగారు పడుతూ ఉంటారు. నా జీవితం ఏంటో మా అమ్మకి తెలిసిపోయింది కదా, ఇంకా నేను ఏమైనా డబ్బు అడిగినా కూడా ఇంకా నాకు పంపించదు అని ఆ కొడుకు కంగారు పడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి ఒక మాట అంటుంది, ఏమి నువ్వు ఇలా అయిపోయావేంటి, మునుపు నీ జీవితం ఎలా ఉండేదో నువ్వు మర్చిపోయావా అని ఆ ఒక తల్లి గద్దించి ఆ కొడుకు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ ఇచ్చిన ఒక ఫోటో ఆ యొక్క సెంటిమెంట్ కాబట్టి ఒక హాస్టల్లో ఉన్న ఒక రూమ్లో ఒక సైడ్కి ఆ ఫొటోస్ దగ్గర ఒక సైడ్కి యేసు ప్రభుల వారి ఫోటోని అంటించాడు. ఇంకా యథావిధంగా బయటికి వెళ్ళడము, సినిమాలకంట, షికార్లకి, పబ్బులకి ఇలా యథావిధి వెళ్ళడం, మళ్ళీ తిరిగి హాస్టల్కి రూమ్లో ఉన్నప్పుడు ఫొటోస్ చూడకుండా ఉంటామా, ఆ ఫొటోస్తో పాటు ఈ ఫోటోని కూడా చూస్తున్నాడు. అట్లా వస్తా ఆయనలో కొద్ది కొద్దిగా మార్పు కలుగుతుంది.
పరిశుద్ధుడైనటువంటి దేవుని ముందు ఈ ఫొటోస్ పనికి రావని ఆ సినిమా పోస్టర్లన్నీ తీసేసి చించి పక్కన పడేశాడు. ఇంకా వస్తా తనకు ఆలోచన కలిగింది, అవును నిజమైన యేసుక్రీస్తు ముందర నేను ఎంతో తప్పు చేస్తున్నాను కదా, నా జీవితం ఎలా ఉండేదో నేను మర్చిపోయి నేను తప్పు చేస్తున్నాను కదా అని తనకు ఒక ఆలోచన కలిగింది. వస్తా తనకి ఇంకా రాత్రి వచ్చేసరికి ఆ యొక్క నిద్ర పట్టట్లేదు. ఆ సిల్వ మీద ఫోటో దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నేను చాలా తప్పు చేస్తున్నాను ప్రభువా, నా జీవితం ఎలాంటిదో నేను మర్చిపోయి, మునుప నా జీవితం ఎలా ఉండేదో నేను మర్చిపోయి ఈ లోకంలో నేను జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి రక్షణ పొందుకుంటాడు. ఆ తర్వాత అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఇచ్చిన ఫోటో ద్వారా నేను రక్షణ పొందుకున్నానమ్మా అని ఆ అమ్మతో చెప్పేసరికి అమ్మ చాలా ఎంతో సంతోషపడుతూ ఉంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తప్పు చేస్తూ ఉంటాము, కానీ దేవుని దగ్గరికి మరీ తిరిగి రాము. మనం అనుకోవచ్చు రెండో మాటలో చూసినట్టు ఆ యొక్క కుడి పక్కన ఉన్న దొంగను ఎడమ వైపున దొంగను ఎలాగైతే క్షమించాడో మనల్ని కూడా దేవుడు అలాగే క్షమిస్తాడులే అని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క యవనస్తుడు ఆ యొక్క ఫోటోని చూసి రక్షణ పొందుకున్నాడు. కానీ మనము క్రీస్తును కలిగి ఉన్న మనము ఆయన శరీరం మీద ఒక్కొక్క రక్తపు చుక్కను చూస్తే మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సిలువ మరణం పొందినంతగా మనల్ని ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి మనము ఆ యవనస్తుడి వల్లే మనం కూడా రక్షణ పొందుకోవాలి. మన తెలియకుండా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలిసి కూడా ఆ తప్పు మరలా చేస్తే ఆ శిక్షకి రెండింతలు దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. అదే ఒకసారి మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19:26 యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండ్ర చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇక్కడ తల్లి అనే పదానికి తెలుగులో అమ్మ అంటాము, ఇంగ్లీష్లో మదర్ అని అంటాము, గ్రీకు భాషలో గైనై అంటాము. అది తల్లి అనే పదానికి గ్రీకు భాషలో గైనై అంటాము. ఇక్కడ యేసు ప్రభుల వారికి 4 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వారి యొక్క పేర్లు మనం ఈరోజు చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదయ అనువారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరి మనలందరూ మనతోనే ఉన్నారు కాడా. యేసు ప్రభుల వారు ఆ యొక్క సిలువలో ఉండి ఇంకా నేను చచ్చిపోతున్నాను, నా తల్లి బాధ్యత నాకేమన్నా అవసరమా అని ఆయన ఏడ్చట్లేదు. ఆయన సిలువ మీద కూడా తన యొక్క తల్లి బాధ్యతను ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. మనము అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం తల్లి బాధ్యత మనం గుర్తు చేసుకుంటామా? అసలు గుర్తు చేసుకుని మనం పట్టించుకోము. కానీ యేసు ప్రభుల వారు తన యొక్క తల్లి బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ సిలువ మీద ఉండి కూడా తన యొక్క ప్రేమను, తన యొక్క బాధ్యతను తల్లి గారికి చూపిస్తూ ఉన్నాడు. బాధ్యత కూడా చూపిస్తున్నాడు. విడిచిపెట్టడం లేదు తల్లిని. నేను చనిపోయి సమాధి అయి 3వ దినంన ఆరోహణమైపోతానని నాకు తెలుసు, నేను ఇంకా ఉండను. కాబట్టి నమ్మకస్తుడైన యోహాను గారికి తన గుణము, తన అంత తెలిసిన యోహాను గారికి తన యొక్క తల్లి గారిని అప్పగిస్తూ ఉంటాడు. ఒక కొడుకు ఒక తల్లిని అన్యాయంగా రైల్వే స్టేషన్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం పిచ్చి తల్లి, ఇంకా నా కొడుకు వస్తాడు నన్ను పిలుచుకొని వెళ్ళడానికి, ఇంకా నా దగ్గరకు వస్తాడని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆ కొడుకు ఆశ ఏమిటి, ఆ కొడుకు మాట ఏమి, ఆలోచన ఏమి, ఆ తల్లిని విడిపించుకోవాలన్న ఆ కొడుకు ఆలోచన, తనకి ఇంకా నాకు మంచి భార్య దొరికింది కదా, ఇంకా నాకు మంచి పిల్లలు ఉన్నారు, నా తల్లితో నాకు ఏ అవసరమా అని ఆ కొడుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనం ఎలా ఉన్నామంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము, పిల్లలుగా ఉన్నటువంటి మనము వాళ్ళ మీద వాళ్ళు ఒక ఆస్తులు రాసిచ్చేంత వరకు వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. ఒక్కసారి వాళ్ళు మనకి ఆస్తిని మనకి చేతిగా అప్పగించిన తర్వాత వారికి ఇంకా పట్టించుకోము. మనము అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. రేపటి దినం ముందు ఆ పరిస్థితి మనకు కూడా రావచ్చు. ఎవరికి చెప్పలేం, ఎప్పుడు ఏమి వస్తుందో మనం కూడా ఎవరు ఏమి చెప్పలేం. కాబట్టి నువ్వు ఏదైతే విత్తనం విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు. కానీ యేసు ప్రభుల వారు ఆ సిలువలో ఉండి కూడా తన యొక్క తల్లి బాధ్యతను మర్చిపోలేదు. మనం కూడా మన తల్లిదండ్రులని ప్రేమించాలి. అదే 10 ఆజ్ఞల్లో ఒక మాట అంటున్నాడు, తల్లిదండ్రులని సన్మానించాలి అని ఒక మాట అంటున్నాడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభుల వారి వల్లే మన తండ్రుల మీద ప్రేమ చూపిస్తూ అలాగే బాధ్యతను చూపిస్తూ మనం కూడా కలిగి ఉండాలి. అదే ఇది 2వ విషయం. 3వ విషయం మనం చూసుకున్నట్లయితే 2వ కొరింథీ 5వ అధ్యాయము
17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇంకొక మాట లూకాసు వార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అయితే నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగొరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఇక్కడ మూడో విషయంలో ఏమిటంటే బంధుత్వం, నూతన బంధుత్వం ఆయన ఏర్పరచుకుంటున్నాడు. నూతన బంధుత్వాన్ని ఇప్పుడు ఇంతవరకు మనం చదువుకున్నాం, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. యేసు ప్రభుల వారు నూతన బంధుత్వాన్ని ఆయన కలుపుకునేవాడు. మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు బయటికి మాత్రం అక్క చెల్లెలమో, లేదంటే భార్యాభర్తలమో, లేదంటే అన్న తమ్ములని బయటికి మాత్రం ఇట్లా వరుసలు బంధుత్వాలు కలుపుకుంటూ ఉంటాం. కానీ లోపల పగలు, కుట్ర, కక్షలు మనలో ఉంటాయి. కానీ యేసు ప్రభుల వారు ఆయనలో ఎటువంటి పగలు లేవు, కుట్రలు లేవు, దోషం లేదు. ఆయన అందరినీ కలుపుకునేవాడుగా ఉన్నాడు. ఈ మూడో మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఒక ప్రేమ, ఆయన యొక్క బాధ్యత. మూడవది ఒక బంధుత్వం. మనం కూడా ఒక 3 విషయాలు కలిగి ఉండాలని అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.